మొన్నటిదాకా శిశిర శివగామికి ఎడ్డం అంటే తెడ్డం అన్నట్టుంది. ఇప్పుడు ఎందుకింతలా మారిపోయిందో తెలియటం లేదు. ఆ శివగామి శిశిరని పూర్తిగా మార్చేసింది. అందుకే గ్రేట్ అంటున్నాను. అంత మొండిదైనా శిశిరనే మార్చేసిందంటే ఏదైనా అద్భుతం జరిగి ఉండాలి, లేదా ఏదైనా మాయ చేసుండాలి. ఇదంతా భైరవీదేవి ఎఫెక్ట్ ఏమో. అంత సడన్ గా శిశిరాలో ఎందుకలా మార్పు వచ్చిందో నాకైతే తెలియటం లేదు. మెత్తగా స్మూత్ గా మాట్లాడుతోంది. శివగామిని కూడా అక్క అని పిలుస్తోంది. చెప్పాక ఆ శివగామి ఫ్యామిలీ కోసం ఏమైనా చేస్తుంది. శిశిర మనసు మార్చేసింది. శివగామితో శిశిర సఖ్యతగా ఉన్నంత వరకు ఇది ఇలాగే జరుగుతూనే ఉంటుంది. ఆ అక్క చెల్లెళ్ళు ఒక్కటైతే మనకి మిగిలేది బూడిదే. అవ్వనివ్వకూడదు, అవ్వనివ్వను. ఎలా గురు అది? ఆ శివగామి ద్వారా వచ్చే సంబంధాలు సెట్ అవ్వకుండా చూడాలి. శిశిరకి ఎన్ని సంబంధాలు వచ్చినా తిరిగి వెనక్కి వెళ్లేలా చేయాలి. ఈలోపు నువ్వు ఆ అమ్మాయికి దగ్గరవ్వాలి. అవును గురు అది. మళ్ళీ ఏదైనా పూజ చేస్తావా అన్నా? ఆ అమ్మాయికి ఏదన్నా మంత్రం వేస్తావా? ఇప్పుడు వశీకరణ చేసి ఆమె మనసు మార్చే ప్రయత్నం చేయడం కష్టం. పోనీ నేను ప్రయత్నించి చూడనా గురు అది? నీ శక్తి సరిపోదు. ఒక్కసారి గురూజీని పిలిపిస్తే ఆయన ఏదైనా చేయగలుగుతాడు. అవునన్నా, దీనికి గురూజీనే కరెక్ట్. అన్నా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు నీ దగ్గరకొచ్చి శిశిర మీద కంప్లైంట్ చేయడమే సరిపోయేది. కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. శిశిర ఇప్పుడిప్పుడే మారుతుంది. శిశిరలో నిదానంగా మార్పు వస్తుంది. తను అనుకున్నదే కావాలని పట్టుపట్టేది, కానీ దాని పద్ధతి మారడం మొదలుపెట్టింది. ఇంతకు ముందంత కోపం లేదు. ఇంతకు ముందు చాలా మొండిగా ఉండేది. ఆ భైరవీదేవి దయ వల్లనో నీ చల్లని చూపు వల్లనో శిశిరలో మార్పు వచ్చింది. ఆ మార్పు తన జీవితంలో మంచి మార్పు తీసుకొస్తే చాలన్నా. తనెప్పుడు ఇలాగే ఉండాలని ఆశీర్వదించన్నా. ఏంటన్నా, అడక్కడక్క చిన్న కోరిక అడిగితే ఇలా జరిగింది? ఇది నువ్విచ్చిన సూచన లేక యాదృచ్ఛికంగా జరిగిందా? కొంచెం కూడా గాలి లేదు. దీపం చూస్తే కొండెక్కింది. అన్నా, ఏం జరగకుండా చూడాలన్నా. శిశిర ఒక ఇంటి కోడలైతే చాలన్నా. నాకు పరిస్థితి అర్థమయ్యింది. శివగామి చెల్లెలు నీ వశం కావడం లేదు. దగ్గరైనట్లే అయ్యి ఇప్పుడు దూరం పెడుతుంది. ఇలాంటి వాళ్ళని ప్రేమతో లొంగ తీసుకోవడం కష్టమాది. అలా అని మంత్రశక్తితో కూడా ఎంతో కాలం పట్టి ఉంచడం కూడా సాధ్యం కాదు. ఆమెలోని అంతర్గత శక్తిని నేను బలహీనపరుస్తాను. ఆమె మనసుని ఆమె ఆధీనంలో లేకుండా చేస్తాను. ఆమె నీ వైపు ఆకర్షితురాలయ్యేలా చేస్తాను. తనని నీ వలపులో బంధించేలా నేను చేస్తాను. కానీ ఏమాత్రం అనుమానం రాకూడదు. శివగామి కాని పసిగట్టిందంటే అంత సర్వనాశనం అవుతుంది. మంత్రం మన బలం. అది అవతలి వాళ్ళ బలహీనతని బట్టి బయటికి తీసుకొస్తుంది తప్ప ఆమె ఆలోచన ధోరణిని మారుస్తుంది తప్ప ఆమె వ్యక్తిత్వంలో కానీ బాహ్య ప్రవర్తనలో కానీ
ఎలాంటి మార్పు రాదు, ఎవరికి అనుమానము రాదు. ఇది మళ్ళీ వశీకరణ విద్య అయితే ఆది చేతగాని వాడిలా మిగిలిపోతాడు. నాకు చేతగాక మంత్రశక్తితో వశీపరుచుకున్నాడని అనుకుంటారు. ఎవరనుకుంటారు? ఎవ్వరూ అనుకోరు. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళంతా నీ వాళ్ళే, నీ గెలుపు కోసం సైనికుల్లా పనిచేస్తున్న వాళ్ళే. సరే, మీరేం చేస్తారో చెయ్యండి గురూజీ. నేను తనకి నీ మీద ఆలోచన కలిగేలా చేస్తాను. మీ ఆత్మలను అనుసంధానం చేస్తాను. తనకి నీ పట్ల సాఫ్ట్ కార్నర్ వచ్చేలా ఆమె మనసును మరలిస్తాను. నాకు ఆమె చిత్రపటం కావాలి. నిహారిక, నువ్వు వెళ్ళి శిశిర చిత్రపటం తీసుకొనిరా. గురూజీ, ఆది ఆమెని లోబరుచుకోవడానికి, మనసుని వశపరుచుకోవడానికి మంత్రంతో బంధించాను. ఏంటి గురూజీ ఇది? ఇంత సుగంధం వెదజల్లుతుంది? ఏ మనిషైనా ఇంకో మనిషికి అట్రాక్ట్ అవ్వాలంటే అతడికి ఆ ఎదుటి వ్యక్తిలో ఏదో ఒక జ్ఞానేంద్రియం అట్రాక్ట్ అవ్వాలి. కొందర్ని చూపు వశపరుచుకుంటే, కొందర్ని స్పర్శ వశపరుచుకుంటుంది, కొందర్ని మాట వశపరుచుకుంటుంది, కొందర్ని సుగంధం వశపరుచుకుంటుంది. నిహారిక, దీన్ని నువ్వు శిశిర దగ్గరికి తీసుకుని వెళ్ళు. తను ఈ సుగంధంతో పరవశమై వశమవుతుంది. అప్పటినుంచి ఆది మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. ఆ తరువాత ఆ అమ్మాయి కలిసినప్పుడల్లా నీ పని అయ్యే వరకు దీన్ని నీ దగ్గరే ఉంచుకో. ఇది ఒక పర్ఫ్యూమ్ లాంటిదన్నమాట. తనని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. సరే గురూజీ. నిహారిక, నువ్వు ఇప్పుడే వెళ్ళి ఆ పని ముగించు. మంత్రశక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సరే ఆది, ఇక నేను వెళ్ళొస్తాను. అలాగే గురూజీ. శిశిరా.